ఇక్కడ పవర్ అనేటటువంటిది అల్టిమేట్ పవర్. ఇప్పుడు ఇక్కడ కోర్టుల మీద వచ్చే ఒక సమస్య ఏంటంటే రేపు పొద్దున ఇప్పటికే బిగిన్ అయింది, ఈ పీక్కి వెళ్తుంది. గవర్నర్ ఎట్టు ఉండాలో, రాష్ట్రపతి ఎట్లా ఉండాలో వీళ్ళందరితో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు, వీళ్ళు ఎట్టు ఉండాలో మాత్రం వాళ్ళు డిసైడ్ చేసుకోరు. రిక్రూట్మెంట్ ఇస్తారు కానీ ఆలోచించాలా సార్ ఇక్కడ అవుతుంది. వాస్తవంగా మొన్న పరిధిని ఫిక్స్ చేశారు వీళ్ళు, ఆ బిల్లుని వీళ్ళే తీర్పుల ద్వారా తిరస్కరించారు. యాక్చువల్గా మొన్నటిసారి కనుక మోడీ అతను చెప్పినట్టు 400 పార్ వచ్చి ఉంటే గ్యారంటీగా ఈ రిఫార్మ్స్ వచ్చి ఉండే, జ్యుడిషియల్ రిఫార్మ్స్ రాకపోవడం వల్ల వెనకాడుతున్నాడు అతను. మళ్ళీ ఒకప్పుడు పివి నరసింహారావు పరిస్థితి వచ్చింది దీనికి. పివి నరసింహారావు ఆ రోజున ఎందుకని ఆ రోజునే కొలీజియం బిగిన్ అయింది పివి టైంలోనే. వాళ్ళ చేతిలో పవర్ లాగేసుకున్నారు. అప్పుడు ఆ రోజున 2/3 మెజార్టీ లేదు, ఇవాళ కూడా వీళ్ళకి 2/3 లేదు, అందుకని ధైర్యంగా చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఒక సలహా ఏమన్నా ఇస్తుందా కోర్టు ఈ విషయంలో? కేంద్రం ఏం చెప్పాలి దీని మీద? తీర్పు అయితే ఫైనల్ అంటే కేంద్రం అయితే చెప్పేసింది, యూ వోంట్ హ్యావ్ ఎనీ రైట్ అని చెప్పేసింది. గవర్నర్లకి రాష్ట్రపతికి గడువు నిర్దేశించే హక్కు నీకు లేదు, నీకు నువ్వు రాజ్యాంగాన్ని తిరగరాసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది. సుప్రీంకోర్టుకి తేల్చి చెప్పేసింది. కానీ సుప్రీంకోర్టు క్రిందటిసారి అన్న మొక్క ఏంటంటే, మేము మా సొంతగా ఉత్తర్వులు ఇవ్వలేదు, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేయమన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక సర్క్యులరు 3 నెలల్లోపు ముగించమని, అది అమలు చేయమని ఆదేశించని తప్పించి అది మేము దీనికేత తీసుకోలేదు, మా సొంత అధికారాలు విచక్షణాధికారాలు వాడలేదు అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ వచ్చింది ఏంటి, రాష్ట్రపతి క్వశ్చన్ చేసింది, నీకు హక్కు ఉందని.